పేరు సాత్విక తుమ్మ. నా పేరు నిఖిత్. ఈరోజు మేము చాక్లెట్ కేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాము. ఇది ఒక 9-inch రౌండ్ ప్యాన్ తీసుకొని ఇందులో పార్చ్మెంట్ పేపర్ వేసాను. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను. 1 cup ఫ్లవర్, 1/2 cup కోకో పౌడర్. నేను హర్షీస్ కోకో పౌడర్ని వాడాను. 1 teaspoon బేకింగ్ సోడా, 1 teaspoon బేకింగ్ పౌడర్, 1/2 teaspoon సాల్ట్ తీసుకున్నాను. ఇది డ్రై ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ చూద్దాం. 1 cup షుగర్, 1/2 cup ఆల్మండ్ మిల్క్, మామూలు మిల్క్ కూడా వాడచ్చు, 1/2 cup బాయిలింగ్ వాటర్, 1/4 cup canola oil, 1 egg, 1 teaspoon vanilla extract. వెట్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ ఒక బౌల్, డ్రై ఇంగ్రీడియంట్స్ ఒక బౌల్, ఇంకో బౌల్లో వేసుకోవాలి. మా తమ్ముడు డ్రై ఇంగ్రీడియంట్స్ని కలుపుతాడు. ఫ్లవర్, కోకో పౌడర్, one teaspoon baking powder, baking soda, salt, డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు మిక్స్ చేయాలి. డ్రై ఇంగ్రీడియంట్స్ కలపటం అయిపోయింది. ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ని కలుపుదాం. ఫస్ట్ షుగర్, తర్వాత మిల్క్, ఆయిల్, beaten egg, vanilla extract, తర్వాత బాయిలింగ్ వాటర్. ఇప్పుడు కలపాలి. ఈ బౌల్లో డ్రై ఇంగ్రీడియంట్స్ కలిపాము, ఈ బౌల్లో వెట్ ఇంగ్రీడియంట్స్ కలిపాము. ఇప్పుడు కొంచెం కొంచెం డ్రై ఇంగ్రీడియంట్స్ దీంట్లో వేసి కలపాలి. ఈ బ్యాటర్ ఈ ప్యాన్లో వేసి అవెన్లో 30 to 35 minutes బేక్ చేయాలి.
మినిట్స్ అయిపోయింది. కేక్ ఎలా ఉందో చూద్దాం. కేక్ని 10 minutes చల్లారనించాలి. మీరు వెయిట్ చేయలేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. కట్ చేస్తాను. ఎలా ఉంది? బాగుంది. ఈ బ్యాటర్తో కూడా మఫిన్స్ చేయొచ్చు. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. బాయ్.